సంవత్సరాలు మోడీ గారి గుండ్లపోచంపల్లి మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందన్న ఆరోపణల నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలెక్టర్ మను చౌదరి కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఎస్సీ కార్పొరేషన్ కు కేటాయించిన 49 ఎకరాల 20 గుంటల భూమిని సర్వే చేసి అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ రైతుల భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా రిజర్వ్ శాఖ మంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ పిల్లల భవిష్యత్ కోసం కేటాయించినటువంటి స్థలం ఏదైతే గుండ్లపోచంపల్లి శివార్లో సర్వే నెంబర్ 509 సుమారు 49 ఎకరాల 20 గుంటల భూమిని మా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అప్పుడున్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ పిల్లల భవిష్యత్తు కోసం, షెడ్యూల్ కాస్ట్ తరాల కోసం, వారి బాగోలు కోసం గొప్పగా ప్రభుత్వం ఆలోచన చేసి 1991లో ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 49 ఎకరాల 20 గుంటల భూమిని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది, కొనుగోలు చేయడం జరిగింది. కనుక నేను ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారిని కానీ కలెక్టర్ గారిని కానీ ఒక్కటే కోరుతా ఉన్నా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ప్రజలకు మనం చెప్పకపోతే మన ప్రభుత్వం మీద విశ్వాసం కూలిపోతారు. ఉండొచ్చు, కోట్ల ఆస్తుండొచ్చు, అన్ని దొంగతనాలే, లేవాట్లు మారుస్తాము, పట్టా సర్టిఫికెట్లు మారుస్తాము, ఎవరు తిట్టనోళ్ళు ఉండరు. ఎన్ని తిట్టినా ఆయన మీద నువ్వు ఎన్ని మాట. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో పోరంలోవ గ్రామ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి 306 మంది రైతులకు